अम्मा शनार्थ अंदर की शनार्थ शनार्थ నన్ను గన్నవాడు అలోక శంకరుడు అమ్మ పార్వతి మచమాల గల్లని మీకు సిగడు మామిడి నాది ఈ శివల్ల గదే నేను అవతారమేది నేను ఆదిశక్తిరా పుట పుట్టల్ల నేను పుట్టినదని రా అవతారమేది మచమాల నేను ఎల్లమని రా బాబనల్ల పిల్లలు రా అవతారం పునాది నా కొడుక పరిసరమయ్య వాళ్ళనాడు నువ్వు కష్ట కష్టాలు పెట్టి వానాడి నుంచి నన్ను ఈనాడి దాకా వాళ్ళ వాసమునాది ఇలా తీసి కొడుక నా కొడుక సిక్కలయ్య నా కొడుక సిక్కలయ్య పదివేలు భర్త రాజా నేటి కాడికి వీడు 30 ఏళ్ళ కాలం రాకుండా మరి ముందుకు వచ్చింది పడగ బాబాల వీడ నేను కోరుకున్నా పుట్ట పుట్టల్లగరా నేను పుట్టినగో మరి అవతారం బల మీద నేను అయ్యా నేను కసిలేక మీద నై కట్టె పలకలు అయ్యా పిండి బలబాలతోటి వాళ్ళ నాడు నుంచి ఇలాంటి దాకా
విద్య బుద్ధులు నేను లేకుండా చేసి తన సంసారం అంతా నేను గుంజుకొచ్చిన దేవుడు దేవస్థం అంట తన లీలాలు వీటో నాలాగా ఈచిపోయి వరి సంతానం అంట పడగ బాబాలు వీటో వరి చేస్తావు నేటి కాడికి ఆనాటి నుంచి ఈనాటి దాకా వీటి ఎవరికి నేను ఊది ఉండని లేదు లేక మొదలైంది ఆమె మొదలైంది మన అందరూ మంచిగా ఉండాలి తల్లి మళ్ళీ ఆనాడు వీటి వస్తున్నలాగా కోరి అవతారం జోగు డబ్బులు కనుక డబ్బుల వరితోటి నేను ఆనాడు వీటు మరి చెప్పిపోయిన ఈనాడు వీటు ముందు రేపుతున్న ముందు పడగ పబ్బాలు నాయి ముందుగల వచ్చింది నేను మరి ఎల్లమ్మనురా వర్ష కష్టాలు పెట్టి మరి అవి వాడలల్లా మరి గడ్డాల పూలి తప్పుకున్నాడు కానీ ఇయ్యల్ల ఉంటే కొండంత పండుగ మరి నారాయ బిడ్డ అలనాడు నేను అభయమిచ్చిన ఈనాడు వీడు జరిగిపోయినాక నేను పండుగ చేసుకుంటున్నా మరి అవతారం ఎత్తి నా గడ్డాల పలు ఉంటే ఇంకా ఆనందం సంతోషం చేసిపోదు కదరా నాకు ఆనందమేర అవరి సంతోషమేర అంగావు పిల్లలతో వీటి ఒకడ గుండెలతో ముచ్చాల ముగ్గులేసి నాకు పచ్చడాకుల్ల అవరి పాలు పెరుగులే నాకు వేటి వీటి తాత ఓడిసేగట్ట వాళ్ళకన్నా నాకు పడని దొక్కి ఇంటికి పోవాలేగా భయమేమి లేదు ఉత్తమ నడుస్తున్నారు కదరా ఆ భయమేమి లేదు వారాల పోదు మంగళారాల పోదు నన్ను ఎత్తుకొని సంసారం అంతా నేను ఎత్తుకుంటా మీరు నన్ను ఎత్తుకోర్రి మరిసినందుకు ఆ మటు మాయంపు చేసి ఈనాడు వీట నేను రాక వీట 20 ఏళ్ళ కోలే పక్కకున్న నేను ముందునొచ్చిన సర్వరూపముల అయ్యా కొల్లారికొచ్చిన నిజమైన కాడ పండుగ చేస్తాను కదరా మాయమైపోయింది నేను చేస్తాం ఇప్పటికైనా మంచిగా ఉండాలి సుఖాలు కూడా భయమేమి లేదు వీరడు వండారు నాది ఈల రాజ్యాల మీద ఈల పోత నేను మరి తమ్ముడ వాళ్ళు 10,000 నీకు నా యొక్క గాలిగా 10,000 నీది ముందు అడుగు నీది ఈయనకు అడుగు నాది ఈ 10,000 వాక మరి బాధవాచాను మరి తప్పులుంటే మరి సేవించువాక పెద్దదాని అయిన అయ్యా ఈ గుళ్ళు గోపురాలే నీ గుళ్ళ దీపాలు నా ఉల్ల బియ్యాలు మరి 10,000 వాక మరి పాదాల శరణు ఏదున్నగాన అయ్యా మరి మాయల గల్లదాన మంత్రాల గల్లదాన అయ్యా అక్కడి మాయ ముందు ఉంటాడు వీడు అందరూ చేస్తామని మొక్కినాం కదా గజ్వేల్ స్కూల్ ఇది గజ్వేల్ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు నర్సరీలో అప్పుడు కట్టె పలకలు పిండి పలపాలు ఉండే మేము చదువుకునేటప్పుడు అప్పుడు మాకు సార్లకి ఎవరికి తెలియకుండా ఆయమ్మ కూడా అంత నూపుకుంటే తెలిస్తే కళ్ళు పోయినాయి ఆయమ్మకు ఆమె వచ్చి పుట్టమొలిసింది ఆయమ్మకు తెలియకుండా అంత సాపు చేసుడు రోజు నూపుకుంటూ అవన్నీ చేసే వరకు ఆయమ్మ కళ్ళు పోయినాయి పోతే ఆమె అట్లనే చూడంగా కూడా కళ్ళు రాకపోతే దేవుడు కళలు కనిపించి నేనున్నా అని చెప్తే అప్పుడు ఆమె నమ్మి కొబ్బరికాయ కొడితే ఆమె కళ్ళు కనిపించినాయి. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి ఇక ఎల్లమ్మ గుడి ఇప్పుడు అందరూ వారం కంపల్సరీ అందరు మొక్కుతారు. ఇక్కడ పూజలు జరుగుతాయి. ఇప్పుడు మేము ఇక్కడ పండుగ చేస్తున్నాం. ఇక అప్పుడు స్కూల్ ఇది గవర్నమెంట్ స్కూలు, ఇప్పుడు గుడి అయిపోయింది. గుళ్ళే అమ్మవారు ఇట్లున్నది ఇలా.